నమస్తే. స్వామి నమస్కారం స్వామి. నమస్తే అండి. ఆ, ఆలోచన అంతా మాటలతో కూడినదేనా? మాటలు లేకుండా ఆలోచన ఉంటుందా? ఇది స్వామి తమరు. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఆలోచన మాటలతోనే ఉంటుందా, మాటలకు అతీతమైంది ఏమన్నా ఆలోచన ఉంటుందా అని ప్రశ్న. ఆలోచన అనే మాటకి కేవలం మాటలే కాదండి, మాటల స్థాయి లేకుండా దాని క్రియాకలాపం మొత్తం కూడా ఆలోచనలో భాగమే. లోపల వస్తువు యొక్క క్రియాకలాపం అంతా కూడా ఆలోచనలో భాగమే. ఒక స్థాయిలో గ్రహించటం కూడా ఆలోచనలో భాగమే. గ్రహింపు కూడా ఆలోచన అంటే కేవలం ఒక పదాలేనే కాదు, అంతే కదా. క్రియా విధానం మొత్తం ఒక విషయం అనుభవంలోకి రావటం అంతా కూడా అందులో భాగమే. కాబట్టి మాటలు ఉంటాయి అంటే తెలిసినది, తెలియంది కూడా ఉంటుంది. అంటే మెలకువ దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేంత వరకు, నిద్రలోనూ మెలకువలోనూ ఉన్నదంతా కూడా, మెలకువలో జాగృతంలో మనం చేసేవన్నీ కూడా శబ్దాలతో మాటలతో కూడినటువంటి ఆలోచన. అట్లానే కొద్దిగా లోపలికి వెళ్ళి ఆలోచనలు ఆపి గ్రహించేది కూడా ఆలోచనలో, అదంతా కలిపి ఆలోచన అని పేరు. ఆలోచన మొత్తం ప్రక్రియ అంతా కూడా. అందుకని ఏంటంటే ఈ గంభీరమైన విషయం ఇది. మనకి భౌతికంగా అనుభవాలు ఉన్నాయి, బోల్డ్ అనే అనుభవాలు, క్రియలు, దాని నుంచి ఒక అనుభవాలు. మనసు దాకా వచ్చేటప్పటికి అనుభూతి ఉంటుంది, ఏదో ఒక అనుభూతి. ఈ అనుభవాలు, అనుభూతి కూడా మళ్ళా జాగ్రత్తగా మనస్థాయికి వెళితే మనసులో జరిగేవే. ఇంకా కొద్దిగా మరి అనుభవాలకి కారణం ఏమిటంటే భావం అని ఒకటి ఉంది మనసులోనే. భావము అంటే అనుభవాన్ని అనుభవించడానికి కావలసినటువంటి ప్రక్రియ. అనుభవంగా తెలియాలంటే ఎట్లా అంటే భావం ఉండాలి. కాబట్టి భావం దాకా, ఆ తర్వాత భావం దాటి భావానికి, అంటే భావం కూడా నశించిన తర్వాత. అయితే అందులో ముఖ్యమైన భావం ఏమిటి అంటే నేనన్న తలపు, అది ఒక ముఖ్యమైన భావం. భావం అంటే తను ఉన్నట్టుగా, అసలు మొట్టమొదటి భావం అది. కాబట్టి ఆలోచనల తాలూకా, మన క్రియల తాలూకా అనుభవాలన్నీ కూడా మనసులో భావాన్ని ఆశ్రయించుకొని అనుభవంగా వ్యక్తమవుతుంటుంది. ఈ భావమేమో ఉనికిని ఆశ్రయించుకొని ఉంటుంది. భావం దాకా వెళ్ళిన తర్వాత భావాన్ని జాగ్రత్తగా చూసినప్పుడు అప్పుడు ఉనికి అనుభవంలోకి వస్తుంది. అప్పుడు మాత్రమే మనకి అనుభవంలోకి వచ్చే విషయం ఏమిటి అంటే ద్రష్టాదృశ్యం ఒకటే అన్న విషయం అర్థమవుతుంది. ఏం జరుగుతుంది అసలు లోపల పరిణామం ఆలోచిస్తే ద్రష్టే దృశ్యంగా మారుతుంది. ద్రష్టాదృశ్యం కలిసినప్పుడు మనసు అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది లేదు, ద్రష్టే దృశ్యంగా మారుతుంది. ద్రష్టాదృశ్యం కలిసినప్పుడు మనసు అనే ఒక ప్రక్రియ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ మనసు మళ్ళా ఆలోచనలని, గ్రహింపు దాని లక్షణం. మనసు యొక్క లక్షణం ఏమిటంటే గ్రహింపు లక్షణం. ఈ గ్రహించటం, దానికి ఆలోచనలు, ఒక విధానం ఏదో ఉంది, అనుభవాలు ఇవన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా మనం భావం స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఉనికి దగ్గర భావం ఉంది అనుకున్నాం, భావం ఉన్న చేత మనసుకి అనుభవాలు ఉన్నాయనుకున్నాం. ద్రష్టాదృశ్యం దగ్గరికి వెళ్ళినప్పుడు తనే, అంటే ద్రష్టాదృశ్యం దాకా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే
తనే ఇచ్చుకునేవాడు, తనే తీసుకునేవాడు అయిపోతాడు. అక్కడ ఇచ్చే వస్తువు కానీ తీసుకునే వస్తువు కానీ లేదు. ఒకటి ఇవ్వబడేది తీసుకోబడేది కూడా ఒకటే పదార్థం. మళ్ళీ అక్కడ బాహ్యంలో వేరు, బాహ్య జీవనంలో అన్నం వేరు, అట్లనే ప్రపంచం వేరు, మీరు వేరు, నేను వేరు, ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క అనుభవం ఈ విధంగా ఉంటుంది. ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చూస్తే ద్రష్ట దృశ్యము ఒకటే అని అర్థమైనప్పుడు అనుభవం కూడా అందులో భాగమే. అనుభవాన్ని మళ్ళీ వేరేది ఏది ఇవ్వట్లేదు, అక్కడ భావం మాత్రమే ఉంది. భావం ద్రష్టని దృశ్యాన్ని తయారు చేసినట్టే అనుభవాన్ని కూడా తయారు చేసింది. ఈ సత్యం అర్థమైనప్పుడు ఏమవుతుంది అంటే ప్రపంచం మీద ఇక ఆశించటం తగ్గిపోతుంది. ఏది నేను బయట నుంచి పొందుతున్నాను అన్నది నా అంతర్గతంలో నేనే పొందాను. ఇంకా కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ద్రష్టాదృశ్యం అని అనుకున్నాం కదా, దృశ్యంగా మారింది అనుకున్నాం కదా, అది కూడా దాటిన తర్వాత భావం దాకా వెళ్ళిన తర్వాత దృశ్యము భావమాత్రంగానే ఉంది కానీ దానికి ఒక ఉనికి లేదు. భావమే దృశ్యంగా ఉంది. మళ్ళా అర్థమైందండి. ఇక్కడ మనకి ఈ ప్రపంచం ఉందా అంటే ఉందండి, క్లియర్గా ఉంది. మీరున్నారు, నేనున్నా, ఈ చెట్టు ఉంది, పొట్టు ఉంది, దీని నుంచి ఒక అనుభవం ఉంది, ఎండ ఉంది, వేడి ఉంది, చెట్టు ఉంది, నేడు ఉంది, ఇవన్నీ అనుభవాలే కదండి భౌతికంగా. వ్యావహారిక సత్యం. ఇక్కడి నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళి మనసు దాకా వెళ్ళి కొద్దిగా జాగ్రత్తగా చూస్తే ఏమవుతుందంటే ద్రష్టాదృశ్యం ఒకటే. అంటే ఈ అనుభవాలన్నిటికీ కూడా కారణం ఏమిటంటే భావము కారణం. అంటే భావం అనే మాటకు అర్థం ఏమిటి అంటే తను ఏది పొందుతున్నాడో తన అనుభవంలోకి అది రావటం పేరు భావం. అంటే అది భావం అంటే ఇంకేం కాదు. ఇది గట్టిగా ఉంది, తీయగా ఉంది, చేదుగా ఉంది, పుల్లగా ఉంది, ఇట్లా అనేక అనుభూతులు. ఇది నిద్ర, నిద్ర ఒక భావం, నిద్ర ఒక భావం, నిద్ర పెట్టినట్టుగా ఉంటుంది. మెలకు ఒక భావం. చూసారండి. భావం దాకా వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే జాగ్రత్తగా చూస్తే ఇక్కడ స్థూలంగా కనపడుతున్న ప్రపంచం అక్కడ భావంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది, స్థూల పదార్థం లేదు. అందుకనే రాజయోగంలో ఏం చెబుతారంటే మనసులో ఉన్న సూక్ష్మ ప్రపంచానికి కనపడుతున్న స్థూలమే ఈ ప్రపంచం అని. సూక్ష్మమే స్థూలంగా కనపడుతుంది, నిజంగా ఉన్నది సూక్ష్మమే. ఎక్కడ అంటే హృదయంలో. ఉదాహరణకు తీసుకోవాలంటే ఈ అనుభవం తెలియాలంటే నిద్ర, స్వప్నం, మన స్వప్నం ఒక మంచి ఉదాహరణ. స్వప్నంలో ద్రష్టాదృశ్యం ఒకటిగానే ఉంది, అక్కడ నేను కూడా ఒకటే, మూడు ఒకటే. ద్రష్ట దృశ్యము మనసులో భాగమే అవన్నీ కాదండి. అక్కడ అంటే అనుభవం పొందేవాడు మళ్ళీ ఇంకా ఒక భావం ఉంది, నేనన్న భావం అది క్రియేట్ చేస్తుంది. ద్రష్టని దృశ్యాన్ని విడదీసి అనుభవం పొందాను అనే విషయాన్ని భావం ఒకటి చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి భావంలో నిద్రే భావం అయినప్పుడు స్వప్నం కూడా ఒక భావమే, దాని అనుభవంలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అక్కడ దాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళి ఆ భావాన్ని బాగా చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ భావాన్ని ధ్యానం చేసినప్పుడు అక్కడ దృశ్యము కేవలం ఛాయా మాత్రంగా, భావన మాత్రంగానే ఉంది. భావమే తప్పితే అక్కడ ఏమీ లేదు. ఇంకా కొద్దిగా ప్రయాణం చేసి ఇంకా కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే భావం కూడా లేదు. భావము అంటే నేనున్నానన్న భావం ఒకటి ఉంది. మళ్ళీ చివరి భావం నేనున్నాను ఎరుక, అది కూడా అయిపోయిన తర్వాత ఇదంతా తెలియటం పేరే ముక్తి. అంటే ముక్తి అని అంటాం కదా మనం. ముక్తి దేని నుంచి రావాలి అంటే ఈ విధానంలో నుంచి పుట్టేటువంటి అవగాహన ఏదైతే ఉందో దానికి ముక్తి అని పేరు. ముక్తి అంటే నేను ముక్తుడిని. అందుకని భగవాన్ ఏమంటారు, నువ్వు ఇప్పటికే ముక్తుడివి అంటారు. ఎట్లా ముక్తుడివి అంటే అర్థం ఏమిటంటే ఇది ఇట్లా యువతలకు వస్తే భావం నుంచి అనుభవానికి, అనుభవం నుంచి అనుభూతులు, ఈ ప్రపంచం ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఉన్నాయి, నేను అనుభవిస్తున్నాను.
ఇది ఎట్లా ఉందో నాకు ఇచ్చే వస్తువు ఒకటి ఉంది, నేనున్నాను అవి ఉన్నాయి, ఇట్లా ఈ విధంగా ద్వైతం పుడుతుంది, ద్వైత భావం పుడుతుంది. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇట్లా ఈ విధంగా ఉంటుంది. భావం దాకా పోయిన తర్వాత ఉనికి తప్పితే రెండో వస్తువు లేదు అక్కడ. అది కూడా భావంలో భాగమే, అది కూడా భావంలో భాగమే. అక్కడ దాకా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా అవగాహన చేసుకునే ఎప్పుడైతే రెండో వస్తువు లేదు, రెండో వస్తువే లేదు, తను కూడా లేడు, ఇంకో వస్తువే లేదు. ఇందాకెందుకండి భగవాను దగ్గరికి వెళ్ళి ప్రసాదం పెట్టండి అని అన్నం తినేటప్పుడు అడిగితే మీరు తింటున్నాను అనుకోకపోతే అది మీరు ప్రసాదమే అవుతుందన్న. ఆహారం ఉంది, అన్నం కనపడుతుంది, నా శరీరం నాకు కనపడుతుంది, మరి నేను తింటున్నాను, అరుగుతుంది. అట్లానే ఆయన భగవాను, ఆయన గొప్పవారు, వారిస్తే నాకు జ్ఞానం కలుగుతుంది. ఇట్లాంటి విషయాలన్నీ ఉన్నాయి. మరి అందులో భగవాన్ ఏం చేశారు, తన నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఏమన్నారు, నేను తింటున్నాను అనుకోవద్దు. మరి చూడండి జ్ఞానం ఎట్లా ఉంటుంది. ముందు అనుభవం దాటి ఆ తర్వాత తింటం అనేది భావం మాత్రమే, నిజంగా తింటలేదు. ఇదేమో మనసు కల్పించిన సృష్టి అండి. అందుకనే ద్రష్ట దృశ్యము, దృశ్య ప్రపంచానికి సంబంధించింది. దృశ్య ప్రపంచం అదృశ్యం అవ్వాలంటే భావం దాకా వెళ్ళాలి. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తింటున్నానని లేదండి, నేను తింటం లేదు. మరి ఉంది కదా అంటే ఇది ఆలోచనలో భాగం, వ్యావహారిక సత్యం మాత్రమే. భగవాన్ కూడా మనలాగానే తిన్నారు, స్నానం చేశారు, నడిచారు, కొండ మీదకి వెళ్ళారు, దిగారు, ఇవన్నీ చేశారు. జ్ఞానులందరూ అట్లనే ఉన్నారు. ఇది అంతా కూడా వారి వైపు నుంచా మన వైపు నుంచా అని చూడ. అందుకని దీనికి పరిష్కారం ఏమిటంటే మనం సత్యాన్ని తెలుసుకోవాలి. మొట్టమొదటిగా సత్య అనుభవం అయితే మాత్రమే, అప్పుడు మాత్రమే వీటన్నిటికీ పరిష్కారం. లేకపోతే ఏమవుతుందంటే ఇవన్నీ నిజమని, ఇది ఒక ఫలం అని, ఇది ఒక అనుభవం అని, ఇట్లా ఈ విధంగా దాని లక్షణాలు దానికి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న ఏమిటి అంటే ఆలోచన. ఇప్పుడు నేను ఎక్కడి దాకా చెప్పాను చూడండి, ఎక్కడి దాకా చెప్పా, భావాతీత స్థితి దాకా చెప్పా. ఇదంతా ఆలోచనలో భాగం. ఇది తెలియంది, ఇది తెలిసింది. రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల పరిష్కారాలు ఏమిటి, ఇవి ఆలోచనలే. కానీ దాని మొదటి కదలిక దగ్గర నుంచి అంతమయ్యే చివరి కదలిక దాకా మొత్తం అందులో భాగమే, ఆలోచనలో భాగమే. తెలిసింది తెలియంది. ఇప్పుడు మనకి 2 క్షేత్రాల్లో మనసు పనిచేస్తుంది. ఒకటి నేనన్న భావంతో, 2 నేనన్న భావం లేకుండా. నేనన్న భావంతో, నేనన్న భావం, ఇదంతా ఆలోచనలో భాగం. మనసు చేసేదే అసలు మనసే ఆలోచన అయినప్పుడు రవి గారు, మనసే ఆలోచన అయినప్పుడు మరి ఆలోచనకు అతీతమైంది అనేది అందులో భాగమే. కాబట్టి ఇప్పుడు ఆత్మ నుంచి చైతన్యం నుంచి మనసు వచ్చింది. ఈ మనసు అంటే ఏమిటి అంటే మళ్ళీ ఆలోచనల భాగం కదండి. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది, దీని ఆరంభం, దాని క్రియాత్మకం అవ్వటం అక్కడి నుంచో మొదలైంది. ఇదంతా ఆలోచనలో భాగం. కాబట్టి ఆలోచనతోనే భగవాన్ చెప్పినట్టుగా మళ్ళీ ముళ్ళుతోనే తీయాలి. జాగ్రత్తగా ఈ ప్రాసెస్ రివర్స్లోనూ వెళ్ళాలి. ఒక్కొక్క దాన్ని చిన్నగా బాహ్య క్రియలను అర్థం చేసుకోవటం, అనుభవాలను. ఈ అనుభవాలు ఎక్కడ జరుగుతున్నాయని అంటే దేహం దాటి మనసు దాకా వెళ్ళటం. మనసు దాకా వెళ్ళిన తర్వాత కలిగే అనుభూతులు ఏవైతే ఉన్నాయో, అనుభవాలు ఉన్నాయో, దీనికి కారణం ఏంటి, రెండో ప్రశ్న. నాకు అసలు బయట అనుభవం రావడానికి కారణం ఏంటంటే మనసు కారణం. మనసు దగ్గర అసలు అనుభవం రావడానికి కారణం ఏంటని ప్రశ్న వేసుకుంటే భావం కారణం. ఈ భావానికి అసలు రావడానికి కారణం ఏంటంటే నేనన్న భావం మొట్టమొదటి భావం అది. లేదా నేనున్నాను ఎరుక, అదే అక్కడ మొట్టమొదటి భావం. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ప్రపంచం ఎట్లా ఉంది, అనుభవం ఎట్లా ఉంది,
ఎట్లా ఉంటుంది అక్కడ గారడి విద్యలాగా ఉంటుంది. మాయ అనేది అక్కడ అర్థమవుతుంది మనకి. ఇప్పుడు మాయ అర్థం కాదు మనకి. అక్కడికి వెళ్ళాక మన ఆదిశంకరాచార్యులు వారి బోధ వివేక చూడమణిలో అది ఆవరణ విక్షేపం అనే 2 మాటలు వాడతారు. ఈ ఆవరణ విక్షేపం మీరు భావం దాకా వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ఆవరణ ఏంటి, విక్షేపం ఏమిటారు, అసలు రెండో వస్తువే లేదు. అసలు కేవలం భావమాత్రంగా మాయ అంటే ఉన్నది లేనట్టుగా ఉంటుంది, లేనిది ఉన్నట్టుగా ఉంటుంది. అక్కడ వస్తువే లేదు, ఉన్నట్టుగా ఉంటుంది. ఇది అక్కడ దాకా మనం ప్రయాణం చేసిన ఇదంతా అందులో భాగమే. దాని ప్రాసెస్ అంతా కూడా అందులో భాగమే. దీన్ని మనం విచారణ ద్వారా కనుక్కోవాలి. యోగం ద్వారా తన మనస్సుని ప్రాణశక్తి ప్రాణంలో లయం చేసేది యోగ మార్గం. విచారణలో చిన్నగా ఏం చేస్తాడో అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే అండి, ఈ విచారణ మార్గంలో ఏమిటి అంటే ఏం తేలుతుంది చివరికంటే, ఇన్నిటికీ ఇంత ప్రాసెస్ అంతా కూడా తలపులు ఉంటేనే సాధ్యమవుతుంది, ఆలోచన ఉంటేనే సాధ్యమవుతుంది. ఆలోచన ఉంటేనే సాధ్యమవుతుంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి, విచారణలో ఆలోచన యొక్క మొత్తం దాన్ని మొత్తం మనం వివేచన చేయాలి. అప్పుడు అది అర్థమవుతుంది. యోగంలో అది. రెండోది ఏమిటి అంటే ఇవన్నీ ఆపి శరణాగతి దృష్టితో పరమాత్మని ఆశ్రయించటం ద్వారా భక్తిలో కూడా మళ్ళా భక్తిలో ఏం జరుగుతుందండి, ఇదంతా పరమాత్మే అని అంటాడు. చివరికి వచ్చేసరికి అతను ఏమవుతుందంటే ఇదంతా పరమాత్మే అంటాడు, నేను లేనంటాడు. పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. పరమాత్మ దగ్గరికి అనే మాటకు అర్థం ఏంటంటే లోపలికి వెళ్తున్నాడు, చిన్నగా లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నగా దృశ్య నామాలకి దాటి అక్కడికి వెళ్తాడు. అక్కడ గురువు సహాయం ఉపయోగపడుతుంది. గురువు ఏం చేస్తాడంటే అక్కడ కూడా మళ్ళీ రూపనామాలు వదిలిపెట్టి నిర్బీజ దర్శనం, అది సగుణము నిర్గుణము ఉంది కదా, ఆ నిర్గుణం కూడా దాటి అవి అక్కడ చెబుతారు గురువు. ఇదిగో ఇది అక్కడ అసలు గురువు యొక్క స్వరూపం మనకి అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు మాయ అంటంలోనే ఆలోచన ఉంది కదా, ఉన్నది లేనట్టుగా కనపడుతుంది, లేని ఉన్నట్టుగా కనపడుతుంది అంటాం. లోచనేగా, లోచనలో భాగమేగా, మీ అనుభవంలో భాగమే కదా రవి గారు. అది అనుభవం ఆరంభం, అనుభవం యొక్క అంతం, అనుభవం యొక్క అంతము అంటే అవగాహన ద్వారా అయిన అంతము అనుభవాతీతం. అది అక్కడ దాకా ఈ ప్రయాణం చేసుకోవాలి. ఇదంతా కలిపి మనం అవగాహన చేసుకోవాలి. ఇక్కడ ముక్కలు చేసి ఈ ఆలోచన ఆపుతానంటే అట్లా ఆగదండి. సత్యదృష్టితో సత్యాన్ని అనుభవం పెట్టుకొని జాగ్రత్తగా భక్తో యోగమో విచారణ కూడా స్పష్టంగా చక్కగా పెద్దలు చెప్పిన మాట మీద ఏం చెబుతున్నారు అని చేసుకుంటూ, అందుకే దానికి ఒక ఉదాహరణ మళ్ళీ ప్రమాణం ఏమిటంటే జాగృత స్వప్న సుషుప్తి. స్వప్నం ఒకటి చెబుతుంది, సుషుప్తి చెప్పాక మాయ దాకా వెళ్ళేటప్పటికి స్వప్నాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. మాయ యొక్క స్వరూపం ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, కల్లో ఎగురుతున్నట్టుగా వస్తుంది, వస్తువులు సృష్టించినట్టు వస్తుంది. మనం ఊహించనివి ఎన్నో జరుగుతాయి స్వప్నంలో. మాయ యొక్క స్వరూపం స్వప్నంలో అర్థమవుతుంది. జాగృతంలో మీకేమిటి అంటే ఈ ప్రపంచం ఎట్లా ఉంది, అనుభవాలు ఎట్లా ఉన్నాయి, జాగృత అవస్థ అంతా కూడా ఈ స్వప్నాన్ని సుషుప్తిని తీసుకొని జాగ్రత్తగా దీన్ని ఈ భౌతిక ప్రపంచంలో నుంచి తప్పుకోవటానికి మళ్ళీ జాగృతం ఉపయోగపడుతుంది. మళ్ళీ అక్కడ ఉపయోగపడే ఎవరుండే మళ్ళీ స్వప్నాన్ని దాటి అంటే అక్కడ భావం ఉంది. ఇంకా కేవలం కల్లో స్వప్నంలో ఉన్నదేంటి, భావమేగా. స్వప్నం భావమే. భగవాన్ని వెళ్ళి అడిగారు, స్వామి ధ్యానం సాధన చేస్తుంటే నిద్ర వస్తుంది అని. 8 గంటలు నిద్రపోవాలి. నిద్ర కొంతమంది 2 గంటలు పోతారు, కొంతమంది అవసరాన్ని బట్టి 6 గంటలు 8 గంటలు నిద్రపోతారు. నిద్ర దాటాలి ముందు ధ్యానం సత్యం తెలియాలంటే అంటూ భగవాన్ ఏమన్నారంటే అయినా నిద్ర భావమే కదా అన్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే మన నిద్ర కూడా పోవట్లేదు, మెలుకుని కూడా ఉండట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి,
మన నిద్ర పోవట్లేదని చెప్పడంలో ఉద్దేశం నువ్వు మెలకువగా కూడా లేవు. చూడండి, భావాతీత స్థితి ఉత్తమోత్తమైన పరమోత్కృష్టమైనటువంటి ఆ స్థితికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు నిద్ర కూడా భావమే అయిపోయింది. కాబట్టి నిద్ర స్వప్నాన్ని దాటి భావాన్ని దాటి అసలు భావం ఏమిటి అన్న స్థితికి నిద్ర తెలియజేస్తుంది. సుషుప్తి. స్వప్నం ఏం తెలియజేస్తుంది? మనకి భావాలు ఎట్టున్నాయో తెలుస్తుంది. జాగృతం ఏం చేస్తుంది? అనుభవాలను ఇస్తుంది. ఈ అనుభవం, ప్రపంచం, ద్వైతం ఇవన్నీ ఇస్తుంది. జాగృతం ద్వైత స్థితి, స్వప్నం అద్వైత స్థితి. రవి గారు, నిద్ర ఏకాత్మస్థితి. అంతే. అక్కడ ఆ భావం అంతమైనప్పుడు ఉన్నది ఏమిటి అంటే ఏకాత్మస్థితి కూడా కాదు, అది తురీయాతీత స్థితి. అక్కడ ఆ స్పష్టత వచ్చిన మనసుకి జ్ఞానము అని పేరు, జ్ఞాని అని పేరు. వాళ్ళకే జ్ఞాని అని పేరు. వాళ్ళ దగ్గర మనకి అట్లాంటి బోధే ఉంటుంది, ఇంకేం ఉండదండి. అయితే వాళ్ళకి భేదం కూడా లేదు. ఇదంతా ఒక ప్రాసెస్. అనేక రకాల తరగతులు, కేజీ నుంచి పీజీ వరకు ఉన్నారు. పీజీ వాడికి చెప్పేదే ఎవరో ఉంది. భావం దాకా దాటిపోయిన వాడికి వచ్చి అడుగుతాడు. భగవాన్ ఒక చూపు చూస్తే అయిపోయింది, లేదా అట్లా అంటే సరిపోయింది. ఏవైనా చేయొచ్చు అక్కడ. ఇంకా భావంలో మళ్ళా కొద్ది భావం దాకా ఉండి వాటిల్లో ఉన్నవాడికి అక్కడ ఒక బోధ ఉంటుంది. అనుభవాలు వీటిల్లో ఉన్నవాడికి బోధం. ఇది ఈ విధంగా సాగుతుందండి. ఇప్పుడు మనం ఏదైతే తురీయాతీత స్థితి ఏదైతే ఉందో, తురీయాతీత స్థితి జ్ఞానులు సహజ సమాజంలో ఉంటారు. మెలకువలో ఉండి, అంటే మొత్తం మనసు యొక్క మాయ విక్షేపము ఆవరణ దాటినటువంటి ఉన్నతమైన స్థితిలో ఆ మనసు ఉంటుంది, వ్యక్తమవుతుంది. కాబట్టి చైతన్యంగా మనకు వ్యక్తమైంది, అనుగ్రహంగా ఆ స్థితి అది ఉంది. దాన్ని జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే, ఇదంతా ఒక ప్రాసెస్, ఇదంతా వెతకటం అంతా ఒక ప్రాసెస్. అయితే పెద్దలు ఏం చెబుతున్నారు, భగవాన్ ఏం చెబుతున్నారు, ఏది అంతిమ సత్యం ఉందో, ఏది పూర్ణంగా ఉందో అది ఇప్పుడే నీ దగ్గర ఉంది అని అంటున్నారు. భగవాను ఇప్పటికే ఉంది, నువ్వు అట్లనే ఉన్నావు అని అంటున్నారు. ఇప్పుడు నువ్వు అట్లనే ఉంటున్నావు కదా, మరి నాకెందుకు తెలియట్లేదు అన్న ప్రశ్న ఒకటి ఉంది. మరి నాకు తెలియట్లేదు, ఆలోచన నేను ఆపలేకపోతున్నాను, నాకు ధ్యానం కుదరట్లేదు, నాకు సాధన కుదరట్లేదు, ఇవి ఇట్లా ఉన్నాయి మాటలు. ఇట్లా ఉంది మన మనసు ప్రవర్తన, అట్లా ఉంది. అందుకని ఆయన ఏం చేశారంటే, కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే, అంతిమ సత్యం ఇప్పుడే ఉంది కదా, అవి వెళ్ళిపెట్టారు. సత్యాలు అవన్నీ వర్తమాన క్షణాన్ని చూడు. వర్తమాన క్షణం ఎట్లా ఉంటుంది అంటే మాయాతీత స్థితిలో ఉంటుంది. మాయాతీత స్థితి, భావాతీత స్థితి, భావాతీత స్థితి ఈ క్షణంలో ఉంటుందండి. ప్రతి ఒక్కరికి క్షణంలోనే ఉంది. అర్థమైందా? మరి ఎందుకు తెలియట్లేదు అంటే, ఈ మనసులో అనుభవాలు, కోరికలు, ఆశలు గూడు కట్టుకొని ఉండటం చేత ఆ ఉత్తమోత్తమైన స్థితి తెలియకుండా చేయటానికి కారణం ఏమిటంటే, ఆశ కోరిక ఏం చేస్తాయి అంటే, ఆశ కోరిక అంటంలోనే నేను ఒక అనుభవాన్ని కోరుతున్నాను అని అర్థం. ఈ అనుభవాలన్నీ ఇవాళ రేపో ఎల్లుండో. రెండోది, ఇవాళ రేపో ఎల్లుండే కాకుండా ఎప్పుడో పరిసమాప్తే ఉంది, మళ్ళీ పరిణామమే ఉంది. అది పరిణామంతో కూడి ఉన్నాయి అవన్నీ. ఎప్పుడైతే నేను దీన్ని ఆశిస్తున్నప్పుడు ఏమవుతుంది, కోరుకున్నప్పుడు, ఏదైనా కోరుకోవటం తప్పు కాదు, ఇవన్నీ అట్టనే ఉన్నాయి, కోరుకోవచ్చు, తప్పు లేదు. కానీ కోరుకుంటున్నప్పుడు అది వదిలిపెట్టి, కోరుకున్నప్పుడు మనకు వచ్చే లక్షణాలు ఏమున్నాయి, తీరకపోతే దుఃఖం వస్తుంది, లేదా కోపం వస్తుంది, లేదా అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, ఇట్లాంటివి పుడుతున్నాయి ఒక కోరిక ద్వారా. ఇవి వచ్చిన తర్వాత ఏమవుతున్నాయి, ఎప్పుడైతే ఇవి వచ్చేసినాయో వర్తమాన లక్షణానికేమో ఇవేవీ లేవు. ఇప్పుడు ఈ క్షణంలో మనకేమైనాయి, ఈ కోరిక వచ్చేటప్పటికి, ఇవి ఉండేటప్పటికి ఉన్నది మాత్రమే దర్శనమిస్తుంది. ఉన్నది అనే మాటకు అర్థం ఏంటంటే, ఆ గుణాల స్థానంలో ఈ గుణాలు వచ్చినాయి కదా, అది దర్శనం అవుతుంది. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే,
ఆశని కోరిక ఇట్లా చేస్తుంది అని మనం బాగా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని వదలటానికి సాధ్యమవుతుంది. అప్పుడు ఇప్పుడే అంతిమ సత్యం ఇప్పుడే మనకి అనుభవంలోకి వస్తుంది అని కృష్ణమూర్తి గారు దాన్ని ఆ విధంగా వారు ఇదే మాట ఇదే. అందుకని భగవాన్ ఏం చెప్పారు దీనికి, ఇది కూడా కాదు, ఇంకా కృష్ణమూర్తి గారు చెప్పిందే అదే మాట, ఆశ కోరికోలు పెట్టమన్నారు. దీని అర్థం ఏంటి చెప్పండి? ధ్యానం చేయకు సంస్థితమై ఉండు, నేనున్నానని భావించకు సంస్థితమై ఉండు, ఉండటం గురించి భావించకు ఉన్నావు నీవు. ఉండటం గురించి భావించడం నీకు కోరుకుంటేనేగా భావిస్తున్నావు, నువ్వు ఆశ ఉంటేనేగా. భావించకు, నేనున్నానని భావించకు సంస్థితమై ఉండు. నేనున్నానని భావించకపోవటం సంస్థితం అవటం, దాని గురించి ఏం చెప్పలే. మనం ఏం చేస్తాం, సంస్థితం అవటానికి ఏం చేయాలి, మళ్ళీ భావిస్తాం, అది కూడా వద్దు. ధ్యానం చేయకు సంస్థితమై ఉండు. ధ్యానం చేయకు సంస్థితమై ఉండు అంటే అర్థం ఏంటి? ధ్యానం చేయాలని అనిపించటం కూడా దాని కదలికలో భాగమే. కదలిక అందం, అది గతమా జ్ఞాపకమా కాలమా అని పేర్లొద్దు, కదలికలో భాగం. కదలిక లేకుండా ఏమిటి తేడా చెప్పండి ఒక మాట. వర్తమాన క్షణం కాదది. ఈ మూడింటిని మీరు బాగా అవగాహన చేసుకుంటే వర్తమానంలో ఉండటం కాదది. ఈ విధంగా భగవాన్ ఏం చేశారంటే, ఉండు హాయిగా అంతే ఉండు, ఏమొస్తుందని చూడొద్దు, నాకేమైనా తెలుస్తుందా అని చూడొద్దు, ఉండంతే. మళ్ళీ ఇవి ఇక్కడ ఏమైతే అంటే అప్పుడు ఒక ప్రశ్న జనరల్గా, మరి మా ఇల్లు వాకిలి పిల్ల జల్ల ఉద్యోగం వ్యాపారం చదువులు ఇవన్నీ ఉన్నాయి కదా, అట్లా ఊరుకుంటే ఎట్లయితుందండి అని అంటారు. మనకి ఎప్పుడు కూడా రెండు ఉన్నాయండి. ఒకటి ధ్యానం విషయంలో అట్లా హాయిగా ఉండటం, ఇంకా అసలు దాని గురించి అడగొద్దు, పరమసత్యం గురించి అడగొద్దు, అది ఇప్పుడే ఉంది కాబట్టి ఇంకా దాని గురించి ఊరికి ఉంటే చాలు. ఇకపోతే జీవనం, మరి ఈ జీవనం ఎట్లా జరుగుతుంది? జాగ్రత్తగా ఆలోచించి చూస్తే జీవనం అంతా కూడా మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మినా లేకపోతే ఏ విధానాన్ని నమ్మినా వర్తమానంలో జరుగుతూ వెళ్ళిపోతుంది, ఎవరి ప్రమేయం లేదు. ఒకటి నేచరు అయ్యి, రెండోది నేచరు అయ్యి నేచర్ కలిసే ప్రయాణం చేస్తున్నాయి కదండి. అయ్యి అంటే ఏమిటి, గుర్తుపట్టమేగా. కాబట్టి నేచర్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపో. అందుకని భగవాన్ ఏమన్నారు, నువ్వు ఎందుకు వచ్చావో ఆ పని నీ చేత చేయించబడుతుంది. రవి గారు, ఆ పని నీ చేత చేయించబడుతుంది, నువ్వు ఎందుకు వచ్చావో ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతావు. కానున్నది కాకమాందు కానిది కానే కాదు. ఇంత ఉత్తమోత్తమైన బోధ అన్న మాట అర్థం ఏమిటంటే, ఈరోజు నేను యాక్సిడెంట్లో పోవాలంటే పోతాను, నేను నాకు ఇవాళ మృష్టాన భోజనం అంటే మృష్టాన భోజనం, ఉపవాసం అంటే ఉపవాసం, ఇదంతా మన చేతుల్లో లేదు. ఇవి జరపబడతాయి, ఈ దేహ ప్రారంభంలో ఏ ఉన్నాయో అవన్నీ జరపబడతాయి. దీని అర్థం ఏమిటి? ఇక్కడ కూడా ఊరకుండటమేగా, ఆలోచన ఏమో చేయటానికి. నీ చేత జరపబడుతున్న వాటికి నువ్వెట్లా ఆలోచిస్తావండి? మీకు అర్థమైందా రవి గారు? నీకు అంటే ఇక్కడ సాక్షిగా, ఇక్కడ ఊరుకుండటమే. పనుల విషయంలో నీ చేతిలో లేని దానికి ఊరకుండగా ఏం చేస్తావు? కాబట్టి అక్కడ ఊరుకుండాల్సిందే, ఇక్కడ ఊరుకుండాల్సిందే. అక్కడ అందుకని ఏమన్నారంటే భగవాను, శరణాగతి అంటే ఏంటి భగవాన్ అని భగవాన్ అడిగితే, శరణాగతి అంత తేలికైన విషయం కాదు, అదంతా కాదు. ఫస్ట్ అహంకార నాశనం గురించి ఆలోచించండి అన్న. అహంకారం అంటే ఏం లేదండి, నా ప్రమేయం వల్లనే ఈ పనులు అవుతాయి అన్న ఒక చిన్న అపోహమ, అది ఒక్కటి వదిలిపెడితే నా వల్ల నేనే అని ఒక మాట ఎట్లా, ఇవన్నీ అహంకారంలో భాగమే రవి గారు. అసలు సరే ధ్యానానికి నేను ఊరుకుంటానండి, నా జీవనం ఎట్లా అని అడుగుతున్నారే, అది అహంకారం మాట. ఎట్లా అనేది అహంకారం యొక్క మాట. అది అర్థమైందండి. ముందు దాన్ని దాటండి అంటారు భగవాన్. కాబట్టి ఇక్కడ ఊరకుండగా చేయాల్సింది ఏమీ లేదు. నీ చేత నీ ప్రారంధం చేయిస్తుంటుంది, నీ చైతన్యం నీ ప్రారంధం ప్రకారం వెళ్ళిపోతూనే ఉంది. దాన్నే సాక్షిత్వం అన్నారు. అక్కడ చేయడానికి ఏం లేదు, ఇక్కడ చేయటానికి ఏం లేదు. అప్పుడు మనం ఎట్లా ఉంటాం చెప్పండి? ఎట్లా ఉంటామో చూసుకోండి, మనకే అర్థమవుతుంది. ఇట్లా భగవాన్ కానీ శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు కానీ సద్గురు శివానంద గురుదేవులు కానీ వాళ్ళ బోధ చాలు. వాళ్ళ దగ్గర సన్నిధిలో
వాళ్ళ సన్నిధిలో తెలుసుకోవాల్సిన విషయాలు అవి. కాబట్టి ఇదంతా ఆలోచనలో భాగమే. విచారణ అని పేరు దానికి, విచారణలో భాగమే. నమస్కారం.